కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మేం వెళ్తే ఆయన సహించట్లేదు. ఇదండి సిచ్యువేషన్. ఎలా అయినా సరే మీరు మాకు సహాయం చేయాలి. మా పిల్లలు మా దగ్గరికి వచ్చేలాగా హెల్ప్ చేయాలి. మీరు ఈ విషయంలో ఏం వరి అవ్వాల్సిన పని లేదండి. ఇది చాలా ఈజీ కేస్. ఇన్ని రోజులు మీరు వెనకడుగు వేశారు, మంచితనంతో ఆలోచించారు. ఇప్పటికైనా డిసిషన్కి వచ్చినందుకు చాలా సంతోషం. నేను వెంటనే కావాల్సిన నోటీసులన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఒక్కసారి వాళ్ళకి నోటీసులు వెళ్తే వాళ్లే దారిలోకి వస్తారు. మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు. ఏమంటారు? సార్, మాదొక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి అమ్మా. అవతలి వైపు మా పిల్లల్ని పెంచిన ఫ్యామిలీ ఏమీ చెడ్డది కాదు. వాళ్ళేమీ దుర్మార్గులు కారు. పిల్లల మీద ఆపేక్షతోనే వాళ్ళని రానివ్వకుండా చేస్తున్నారు. మీరు కాస్త స్మూత్గానే ఈ కేసు డీల్ చేయండి. స్మూత్గా డీల్ చేసే టైం అయిపోయిందమ్మా. మీరు చాలాసార్లు అడిగి చూసామన్నారు. వాళ్ళేమో వండుకేస్తున్నారు కదా. ఇంకా అలాంటప్పుడు స్మూత్గా వెళ్తే ఎలా? ఏదో ఒకటి కాస్త స్ట్రాంగ్గా డోసిస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు. మీరు నన్ను ఎప్పుడో అప్రోచ్ అయ్యి ఉంటే ఈ పాటికి మీ పిల్లలు మీ దగ్గర ఉండేవాళ్ళు. ఆయన కూతుర్ని ఆయన చక్కగా పెంచుకునేవాడు. మీ పిల్లలు ఇంతవరకు మారకుండా అక్కడే ఉంటున్నారంటే వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎమోషనల్గా బాగా స్ట్రగుల్ అవుతుంటారు. మనం అవసరమైన యాక్షన్ తీసుకుంటేనే మీ పిల్లలు రిలీజ్ అవుతారు, రిలీఫ్ అవుతారు. మీ పిల్లల విషయం నాకు చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటాను. వస్తాను గుణ గారు. ఓకే సార్. ఎస్ నాన్న, లాయర్ గారు అన్నట్టు ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇక చూసుకుందాం వాళ్ళు ఎలా ధరణి బాలుని మన దగ్గరికి పంపించకుండా ఉంటారో. ఏమైంది బాలు? ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్క. నిన్న మనం హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూసినప్పటి నుంచి నా మనసు అదోలా ఉందక్క. వాళ్లే మన అమ్మా నాన్నలు, వాళ్ల దగ్గరికే వెళ్ళాలనిపిస్తుంది. అమ్మ అంటూ అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలనుందక్క. గుణగారిని నాన్న నాన్న అని పిలవాలని మనసు లాగుతుందక్క. ఏంటి బాలు అలా మాట్లాడుతున్నావు? మన నాన్న గురించి ఆలోచించవా? ఆలోచించానక్క. మనమేమీ నాన్నకి ద్రోహం చేయడం లేదు కదా. మధు చూసావా, చాలా ధైర్యంగా నువ్వే మా నాన్న అని వెతుక్కుంటూ వచ్చింది. నాన్నతో పాటు మన ఇంట్లో ఉంటుంది. అలాంటప్పుడు
మనకి అమ్మా నాన్న అని తెలిసినప్పుడు మనం ఎందుకు అక్క ఇక్కడ ఉండాలి? నా గురించి వదిలే అక్క. నేను అన్నది నీకు తప్పుగా అనిపించవచ్చు, నాది పొరపాటు అనిపించవచ్చు, కానీ నువ్వు చెప్పు, నీ మనసుకి వాళ్లే అమ్మా నాన్నలు అనిపించడం లేదా? నీకు వెళ్ళాలని లేదా అక్క? హాస్పిటల్లో అమ్మా అని పిలిచావు కదా అక్క, కానిదే ఎలా పిలవగలవు? నీ మనసులో వాళ్లే అమ్మా నాన్నలను ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళ ప్రేమ పంచుకోవాలని ఉంది, కానీ నువ్వు ఆలోచిస్తున్నావు. అడుగు బయట పెట్టడానికి నువ్వు నాన్న గురించి ఆలోచిస్తున్నావు, భయపడుతున్నావు, నాన్న ఏమైపోతాడా అని టెన్షన్ పడుతున్నావు, అంతే కదా? నువ్వు నీ మనసుని కంట్రోల్ చేసుకుంటున్నావు అక్క. ఆ విషయం నేను అర్థం చేసుకోగలను, కానీ నీకున్నంత నిబ్బరం, గుండె ధైర్యం నాకు లేవక్క. నేను నీలా బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోలేను. చిన్నప్పుడే అమ్మ పోయింది, తర్వాత వచ్చిన శారదమ్మ మనల్ని ప్రేమగానే పెంచొచ్చు, కానీ ఎంత పెంచినా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే. అందుకేనేమో చిన్నప్పటి నుంచి ఏదో వెళ్తి మనసులో ఉంది, అదే ఇప్పుడు బయటపడుతుంది, అంతే అక్క. నిజమేరా, నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ మన మీదే ప్రాణాలు పెట్టుకుని పెంచిన నాన్న మనం వెళ్తే తట్టుకోగలడంటావా? ధైర్యంగా నిలబడగలడా? నాన్నకేమైనా అయితే ఆ పాపం మనకే తగులుతుంది కదా. నేను నాన్నని వదిలే ఎక్కడికి వెళ్ళలేనురా, నా వల్ల కాదు. నువ్వు రావని కరాఖండిగా చెప్తే నేనొక్కడనే వెళ్ళనక్క. నువ్వు వస్తే ఇద్దరం వెళ్తే బాగుంటుంది. నాకు అమ్మ నాన్నే గుర్తుకొస్తున్నారు. వాళ్ళని తలుచుకుని గుండె పగిలి ఏడవలసి వస్తుందే కానీ ధైర్యం చేయలేకపోతున్నాను.